టాప్ 9 న్యూస్ కి స్వాగతం. దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఎంపీడీఓ ఆఫీసును ప్రారంభించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి సౌకర్యాలు లేకుండా మండల ఏర్పాటుకు గెజిట్ లేకుండా తూతూ మంత్రంగా మండలంను ఏర్పాటు చేసిందని, తద్వారా మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజలతో పాటు జీతాలు రాక ఆఫీసర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ మంత్రిని కలిసి మండల ఏర్పాటును గెజిట్ చేయించి మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే ఎంఆర్ఓ ఆఫీసును ఏర్పాటు చేస్తామని, త్వరలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కొత్త బిల్డింగ్ ఏర్పాటుకి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ బిల్డింగ్ ఏర్పాటిన తర్వాత ఈ కొత్త మండల్ ఏర్పాటిన తర్వాత మన గవర్నెన్స్ బెటర్ ఉంటుంది. ఇది మన ఎక్స్పెక్టేషన్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కాటన్ అంటే పత్తి కొనుగోలు కేంద్రం మాకు ఏర్పాటు చేయాలని చెప్పేసి మీరు పరి చెప్పడం జరిగింది. ఈ పత్తి కొనుగోలు కేంద్రానికి సంబంధించి కూడా మనము అగ్రికల్చర్ మినిస్టర్ తో ప్రతిపాదన పెడితే ఆయన పరిశీలనలో ఉంది. తొందరలోనే వచ్చే సీజన్ కల్లా ఇక్కడ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయబోతా ఉన్న విధంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మిగతా పథకాలకు సంబంధించి మీకు అన్ని కూడా తెలుసు. ఈ వచ్చిన సంవత్సర కాలంలో మన ప్రజాప్రభుత్వంలో ఏ విధంగా మనం ముందుకు పోతా ఉన్నా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటే ఏ విధంగా ముందుకు పోతా ఉన్నా మీకు అందరికీ కూడా తెలుసు. రుణమాఫీ విషయమే కానివ్వండి, రైతులు పండించుకున్న సన్నవడ్లకు బోనస్ విషయంలో కానివ్వండి, మొన్నటి మొన్న గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రజలతో వినతులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా పోయిన ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు మన ప్రజా ప్రభుత్వంలో కొత్తగా అడిగిన వాళ్ళందరికీ ఆనందగల వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. దానికి సంబంధించిన లిస్ట్ కూడా మనలే మీరు సబ్మిట్ చేసిన ఆ లిస్ట్ అని కూడా తొందరలోనే రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. రైతు భరోసా ఆల్రెడీ స్టార్ట్ అయింది. వారం 10 రోజులు అందరికీ కూడా రైతు భరోసా అకౌంట్లకు వస్తారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. దొంగలు కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రైతు భరోసా విషయం స్టార్ట్ చేసి యువజన కాంగ్రెస్ నాయకులు కౌకుంట్ల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నరేష్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. నేటి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన ఇప్పుడు మనం అన్ని ఇన్ని రకాల అప్పులు చేసి మన మీద అడ్డంగా అప్పులు ఉండిపోతే అప్పులకు మిత్తులు కట్టుకుంటా అప్పులకు తెచ్చిన అసలుకు మిత్తి డబ్బులు కట్టుకుంటా మళ్ళీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ఈరోజు రైతు పండించిన రైతు భరోసా ఈరోజు ఇవ్వబోతా ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. మనం ఇన్ని అప్పులు ఉన్నా వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా అప్పులు చేసి మనం వాళ్ళు ఉద్ధరించినట్టే ఏమీ లేదు. తీసుకుపోయి కాళేశ్వరం కాలబెడితే ఆ కాళేశ్వరం ఉత్తరంగా కూలిపోయింది. లక్షల కోట్ల దోపిడీ చేసేసి ఆ దోపిడీ ధరలంతా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేసి మన మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం అట్లా ఎన్నికలు వేయకుండా ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు నెరవేర్చాలనే లక్ష్యంతో సిలిండర్ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. ఈరోజు రైతు రుణమాఫీ దేశ చరిత్రలో ఎక్కడ జరగని విధంగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేశాం. 25 లక్షల మంది రైతుల అకౌంట్లలో అమౌంట్ జమ చేసి రుణాలు మాఫీ చేశాం. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం జరిగింది. మన మీకు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ రోజు రైతు భరోసా విషయంలో మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏదో కొన్ని ఊర్లలో వేసారు, మిగతా ఊర్లలో వేయరా అని అడుగుతున్నారు. అన్ని ఊర్లలో వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది. అందరి కూడా రైతు భరోసా మీకున్న భూములకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో ఏ మాత్రం
డౌట్ లేదు, ఆ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల విషయాన్ని కూడా ఇల్లు లేని వాళ్ళకు మొదటి విడతల వాళ్ళ సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి కూడా మేము గ్రామాలలో ఇల్లు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి కౌకుంట్ల మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతాం. ఆ విధంగా ముందుకు తీసుకుపోవడానికి మేమంతా కూడా మండల నాయకులు ఇక్కడ ఉన్న రాఘవేంద్ర రెడ్డి గారు కానీ అదేవిధంగా అరవింద్ రెడ్డి, కిషన్ రావు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో ఏదో ఎన్నికల కోసం హడావిడిగా మండలాలను ఏర్పాటు చేసి ఆ మండలాలకు సంబంధించిన అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇయ్యని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఏదో అడిగిగా మేము మండలం ఇచ్చేసాము, మీ పని మీరు చేసుకోవాలని చెప్పి ఈ కొత్త కౌకుంట్ల మండలానికి ఏర్పాటు చేసి కౌకుంట్ల మండలానికి ఇప్పటి వరకు అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ లేదు. దానివల్ల ఇక్కడ పనిచేయడానికి ఎవరైనా తహసీల్దార్ వస్తే ఆ తహసీల్దార్కు సాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా గత ప్రభుత్వం చేయలేదు. కానీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌకుంట్ల మండలం సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, ముఖ్యంగా గజెట్ నోటిఫికేషన్ కానివ్వండి, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, ఎందుకంటే గజెట్ నోటిఫై అయితేనే మండలానికి సపరేట్ గా నిధులు కేటాయిస్తారు, అదేవిధంగా మండలానికి సపరేట్ భవనాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే మండల రెవెన్యూ ఆఫీసు కూడా గజెట్ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కష్టపడే కాబట్టి ఈరోజు ఈ మండల ప్రజా పరిషత్ భవనాన్ని అఫీషియల్ గజెట్ నోటిఫికేషన్ ద్వారా తెచ్చుకోవడం. సో ఇప్పుడు టెంపరీగా గ్రామ పంచాయతీలో ఈ మండల ప్రజా పరిషత్ భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాకు తప్పకుండా మనకున్న ఈ గవర్నమెంట్ స్థలం ఎక్కడైతే ఉందో ఆ గవర్నమెంట్ స్థలంలో మేము ఆల్రెడీ రెవెన్యూ మంత్రి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. కౌకుంట్ల మండలంలో అన్ని ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కూడా మేము ఒకటే దగ్గర కట్టుకోవడానికి మా దగ్గర గవర్నమెంట్ ప్లేస్ ఉంది. దాంట్లో మండల ఆఫీస్ కానివ్వండి, రెవెన్యూ ఆఫీస్ కానివ్వండి, ఎంపీడీ ఆఫీస్ కానివ్వండి, ఎంపీపీ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా హాస్పిటల్, ఇవన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ మండల్ రెవెన్యూ కాంప్లెక్స్ అంతా కూడా మేము ఒకటే దగ్గర నిర్మించుకుంటామని చెప్పేసి అధికారుల దృష్టికి, అదేవిధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకపోతే వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. మీకు దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు ప్రైమరీ హెల్త్ సెంటర్, మనకు హెల్త్ సెంటర్ లేదు ఇక్కడ కౌకుంట్ల మండలంలో. సో ఒక సబ్ సెంటర్ మాత్రమే ఉంది. సో దాన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఒక 6 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టబోతాము. దానికి సంబంధించి ఆల్రెడీ 75 లక్షలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 1 ఎకరా పొలాన్ని కూడా మనం ఆల్రెడీ తహసీల్దార్ గారు కలెక్టర్ గారికి పంపడం జరిగింది. 1 ఎకరా పొలంలో గవర్నమెంట్ హాస్పిటల్ తొందరలోనే, అంటే ఇంకా ఈ 2-3 రోజుల్లోనే మనకు ఆ ల్యాండ్ అప్రూవల్ అయిపోయి కలెక్టర్ గారు, ఇప్పుడే నేను రక్షణ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు ఆ అప్రూవల్ ఇచ్చినప్పుడే మనము ఈ 2-3 డేస్ లా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే 6 పడకల ఆసుపత్రికి నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాం. సంవత్సరం పూర్తయ్యేలోపు ఇక్కడ పిఎస్సి సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ కంప్లీట్ చేసి ఈ కౌకుంట్ల మండలానికి అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి హాస్పిటల్ కూడా తీసుకురాబోతా ఉన్నాం కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ విషయానికి సంబంధించి మేము ఆల్రెడీ సంప్రదింపులు చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంది. పోలీస్ స్టేషన్ కూడా తొందరలోనే ఇక్కడ ప్రారంభించుకోవడం, 1 by 1 ఒక్కొక్క ఆఫీస్ ఇక్కడ తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతా ఉండగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.